అందరికీ నమస్కారం. చాలామందికి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికి సైటు, కంటి చూపు ప్రాబ్లం. అంటే కంటి చూపు మందగించడంలో చాలా కారణాలు ఉంటాయి. చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా సాయంత్రం డిమ్ లైట్‌లో చూడలేరన్నమాట. సాయంత్రం అయ్యేటప్పటికి కనపడదు. రేయి చీకటి అంటాం మామూలుగా అయితే. ఆ రేయి చీకటికి ఏం చేసేవారంటే పూర్వం ఈ అవిసె పువ్వులు ఈ కాండం తీసి ఓన్లీ రేకులని నేతిలో వేయించి తింటారన్నమాట. అలా కొంతకాలం తింటే వాళ్ళకి ఆ రేయి చీకటి తగ్గుద్ది అనమాట. అలా పూర్వం తినేవారు. ఆ రేయి చీకటికి ఇప్పటికీ చెప్తారు, గ్రంథాలు కూడా గురించి రాశారన్నమాట. మామూలుగా అవిసె చెట్లు ఎక్కడ ఉంటాయి? తమలపాకు తోటలు ఎక్కడ వేస్తారో అక్కడ తమలపాకు తీగ పాకడం కోసం ఈ అవిసె చెట్లు వేస్తారు. ఎందుకంటే చిన్నగా ఒకే కాండం వచ్చి పొలాలు లేకుండా, చిలవల పొలాలు లేకుండా చిన్నగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకు తమలపాకు కూడా అలా వెళ్ళుకుని పైకి వెళ్ళిపోతుంది. అందుకని తమలపాకు తోట వేయాలంటే ముందు అవిసె తోట వేసి అందులో తమలపాకు మొక్కలు వేస్తారు అనమాట. అలాగే ఎక్కడైతే తమలపాకు తోటలు ఉన్నాయో అక్కడ అవిసె చెట్లు పుష్కలంగా ఉంటాయి మనకి. అక్కడ తీసుకోవచ్చు అనమాట. అలా రేయి చీకటికి అవిసె పువ్వుల నేతిలో వేయించి తింటే ఆ రేయి చీకటి తగ్గుద్ది అనమాట. మనకి సీజనల్గా మన శరీరతత్వాన్ని బట్టి మనకి ఏమి ఇబ్బందులు వస్తాయో దానికి ప్రివెంటివ్గా మనకి అంటే అవి రాకుండా ఉండడానికి, ఆ సీజన్లో మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా రకాల ఆకుకూరలని మనకి మన పూర్వీకులు కనిపెట్టారు అనమాట. జలుబు దగ్గు కారిపోతుంది అనుకోండి, అలాగే ఏం చేస్తారు, అవిసాకు కూర పెడతారు. శీతాకాలం స్టార్ట్ అవ్వగానే అవిసాకు కూర కానీ, అవిసె పువ్వులు కూర కానీ. అవిసె పువ్వులు కూర ఏంటంటే ఇది మన చేదుగా ఉంటుంది. పువ్వుల్లో ఈ మధ్యలో ఇది తీసేస్తారు, ఓన్లీ రేకులు మాత్రమే. ఈ తొడుగు తీసేస్తారు, ఈ కాండం తీసేస్తారు, ఓన్లీ రేకులు ఎందుకంటే కొంచెం చేదు తక్కువ ఉంటాయి. తినడం వల్ల నష్టం ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది, చేదు ఎక్కువ ఉంటుందని ఇది తీసేస్తారు అన్నమాట. తీసేసి ఈ పువ్వులతో కూర వండుతారు. కూర వండి తింటే ఆ సీజన్లో ఒకసారి తిన్నారనుకోండి, ఇంకా ఆ సీజన్ అంతా మీకు ముక్కు కారడం, జలుబు, దగ్గులు ఇంకేమన్నమాట. అలాగా మనకి సీజనల్గా మనం ఆ సీజనల్గా వచ్చే వాటి నుంచి బయటపడడం కోసం ఆహారంగా మనకు 3 రకాల పరిష్కారాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే అవిసె పువ్వులు కూర వండుకు తింటే జలుబు, దగ్గులు రాకుండా ఉంటాయి, ఉన్నా తగ్గుతాయి అన్నమాట. నోట్లో పొక్కులు వస్తుంటాయి, పెదాల మీద లోపల నోటిపోతుంటాం, పొక్కులు వచ్చి పుళ్ళు పడిపోతాయి. ఇంకా చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. అది 3-4 రోజులు ఉండి పోతుంటాయి ఆటోమేటిక్గా. మందు వేసినా 3 రోజులు పోతాయి, అయిపోయినా 3 రోజులు పోతాయి. ఇక దానికి చాలామంది ఇంక అలవాటు పడిపోయి వదిలేస్తారు. ఇంకా 3 రోజులు ఉంటుంది పోద్దులే అని దానికి భరాయించేస్తారు అన్నమాట. మామూలుగా ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్తారు, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల అలా వస్తుందని చెప్తారన్నమాట. దానికి మన వాళ్ళు పూర్వం చక్కగా పరిష్కారం ఏంటంటే అవిసె పువ్వులు ఈ రేకులు, ఈ తొడుగుని తీసేసి మధ్యలో కాడ తీసేసి ఈ రేకుల్ని నేతిలో వేయించి కూర వండుతారు అన్నమాట. అది రాత్రికి తిన్నారనుకోండి, పొద్దునకి పుళ్ళు పోతాయి. అంత స్పీడ్ రెమెడీ అనమాట. అలాగా అవిసె పువ్వులు నేతిలో వేయించి తింటే ఆ నోటి పుళ్ళు నోటిపోతా పోద్ది అనమాట. రాత్రి తింటే పొద్దున్న తగ్గిపోతాయి. అలా తినచ్చు. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టుకోతే, అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గదు, ఇది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది, కొద్దిగానండి రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు. అంటే నోటితో పీల్చుకునే గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మిగతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి.
జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారి వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా హారిజ్గా ఉంది సార్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.